రాష్ట్రంలో మైనార్టీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏంటి, వాటిని ఎంతవరకు ప్రజలకు లబ్ధి చేకూరుతున్నాయి అన్న అంశంపై రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలు ఏంటి, ఇవి ఎంతమంది లబ్ధిదారులకు చేరుతున్నాయి? రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి మైనార్టీల కోసం ఏదో ఒకటి చేయాలా, వారి ఆర్థిక అభివృద్ధి చేయాలా, వారి మత సంస్థ వక్ఫ్ బోర్డును ఉన్నది ప్రాపర్టీస్ను దాన్ని డెవలప్ చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని వారి భవిష్యత్తుకు నాంది పలకాలని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఆ రోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గారు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం, వక్ఫ్ బోర్డు కూడా డైరెక్ట్గా వక్ఫ్ బోర్డు మంత్రిగా ఉన్నారు, కానీ నాకన్నా ముందు ఉండే వాళ్ళకు కూడా ఆ గత ప్రభుత్వాల్లో డైరెక్ట్గా పవర్స్ లేవు. దానికి సంబంధించినంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది. నేను వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసి అది డైరెక్ట్గా మన కంట్రోల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు రెవెన్యూ మంత్రి గారు, రెవెన్యూ సెక్రటరీ గారు దానికి సెక్రటరీగా ఉన్నారు. తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు సపరేట్గా మైనార్టీ సెక్రటరీ అని, మైనార్టీ శాఖ అని సపరేట్ చేయడం, దానికి డైరెక్ట్గా అన్ని కార్యక్రమాలు కూడా సెక్రటరీ గారితో మాట్లాడి చేసే అవకాశం దొరికింది. అంటే రెవెన్యూ సెక్రటరీ గారు దొరకాలంటే ఆ రోజుల్లో, ఇప్పుడైతే స్టేట్ చిన్నగా అయిపోయింది కాబట్టి రెవెన్యూలో ఎక్సైజ్ వస్తుంది, స్టాంప్ డ్యూటీ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, చాలా భయంకరంగా ఉండేది. మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డు గురించి ఆలోచించే ప్రసక్తి ఆలోచన లేదు వాళ్ళకి ఆ రోజులో. తర్వాత దాన్ని ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు ఇండిపెండెంట్గా సపరేట్గా మంత్రి ఉన్నా కూడా సపరేట్ సెక్రటరీ, సపరేట్ సెక్రటేరియట్, సపరేట్ ఆఫీస్ పెట్టి ఏర్పాటు చేశారు మహానుభావులు ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి అది ప్రాసెస్లో వచ్చింది కాబట్టి కొంతవరకు ఈరోజు వచ్చింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, అదేవిధంగా 1988లో ఉర్దూ అకాడమీ కూడా చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి ఉండేది. ఉర్దూ అకాడమీకి భవనం లేదు, వక్ఫ్ బోర్డుకు భవనం లేదు. మరి దానికంతా స్ట్రీమ్లను పెట్టి ఉర్దూ అకాడమీకి ఆ రోజుల్లో 5 లక్షల రూపాయలు, ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఉంటే 5 లక్షలు చేసి దాన్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం వచ్చిన తర్వాత మనకు అవకాశం వచ్చింది కాబట్టి చేయాలి, కాబట్టి చేసాం. ఈరోజు బాగా బ్రహ్మాండంగా ఒక శాఖ ఏర్పడింది, ఇండిపెండెంట్ శాఖలు వచ్చినాయి, అందరూ ఎండీలు కూడా వచ్చారు, అందరూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, ఇవన్నీ సపరేట్గా మనం అధికారులు వేసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, అంటే కర్నూలు, గుంటూరు ఇటువంటి ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు సార్? అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బారులకు వసతి గృహం ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసాం. అంతవరకు రెసిడెన్షియల్ స్కూల్ అనేది లేదు, బీసీలు కూడా లేదు. అది కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే బీసీలు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా అయితే బీసీ మినిస్టరు ఎవరు మాతో పాటు ఉన్నారు, ఆయన రామచంద్రారెడ్డి అని చెప్పి, ఆయన మా సబిత తండ్రి గారు, అదే స్థానంలో అమ్మాయి వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఆయన ద్వారా క్యాబినెట్లో ఆయన అడిగాడు. నేను ఎప్పుడో క్యాబినెట్ ఎన్టీ రామారావు గారు చెప్పాను, మైనార్టీలు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు సార్, విద్యా విధానంలో చాలా వెనుకబడిపోయినారు. గర్ల్స్ అయితే మరీ దాదాపుగా 10-20% కూడా లేరు, వారి విద్యా విధానాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పినప్పుడు ఓకే అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసాం. ఫస్ట్ నాంది పలికినాం, ఫస్ట్ కర్నూలు, నిజామాబాద్, గుంటూరు, ఈ 3 ప్రాంతాల్లో పెట్టాం. ఇప్పుడు కొంత వరకు మైనార్టీ మేము ఏర్పాటు చేసాం, కానీ ఈ మధ్యలో మళ్ళీ గత ప్రభుత్వంలో ఇవి తీసుకుపోయి మళ్ళీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని విద్యాశాఖకి ఇచ్చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని విద్యాశాఖకు టీచర్ల నియామకం కానీ, అది కానీ, ఫైనాన్స్ కానీ, అదేవిధంగా దానికి అజమాయిషీ అంతా అది రెసిడెన్షియల్ స్కూల్స్ మినిస్టర్గా మరి ఇప్పుడు బాలవీరాంజలి ఉన్నారు, ఆయన కంట్రోల్లో పోయినాయి. నిన్ననే మాట్లాడాం, ఈ టైంకి బహుశా ఈ టైంలోనే మాట్లాడాను సెక్రటరీ గారితో. దాని ఎట్లా రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి ఏమి, దానికి ఏదైనా ఉందా లేదా, రెసిడెన్షియల్ స్కూల్స్కు ఏర్పాటు చేస్తే ఇదే నంద్యాలలో హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసాం. విద్యార్థులు 0, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం, హాస్టల్ పెట్టాం, అన్నీ పెట్టాం, 0 ఉన్నారు. నంద్యాలలోనే 0% ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవడు నమ్ముతాడు? నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రాష్ట్రంలో
ఉండే ఇప్పుడు 25 జిల్లాలో మేజర్గా ముస్లిమ్స్ పాపులేషన్ ఉండేదే ఇక్కడ నంద్యాల. ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి నంద్యాల జిల్లా డివైడ్ అయితే కర్నూలు వరకు స్థానికంగా, కానీ మిగతా చోట ఒక ఆధోని తప్ప ఇక్కడ ప్రతి కాన్స్టిట్యూన్సీలో 7 కాన్స్టిట్యూన్సీలో కూడా ఇక అబౌవ్ 50,000 పాపులేషన్ ఓటర్స్ ఉన్నారు. నంద్యాల దాదాపుగా అటు ఇటు అనుకునే కూడా 90,000 లక్ష దాకా ఓట్లు ఉన్నారు. కాబట్టి నంద్యాల జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ కాంపిటేటివ్ స్టేట్లు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత నంద్యాల తర్వాత సికింద్రాబాద్. కాబట్టి నేను 2 సార్లు నిలబడినాడు ఎంపీగా. కాబట్టి రాజకీయ పరంగా కూడా తీసుకురావాలని చెప్పి ఉద్దేశం చేశాం. అట్లా ఆ రోజు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాదాపుగా 25-30 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గర్ల్స్ కూడా సపరేట్ పెట్టడం జరిగింది. విద్యా విధానంలో ముందుకు పోవాలి, ముస్లిం గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అనుకుంటున్నాం. కొంత పొరుగు పోతూ ఉన్నారు. దీనిలోనే మన వాళ్ళకి తెలుసు జయప్రకాష్ కూడా ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఏ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలే. 10th క్లాస్ వరకే మధ్యాహ్న భోజనం ఉండేది. కానీ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత చెప్పాము. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కూడా విద్యార్థులు అడిగినారు. పేద పిల్లలు ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్ అయిపోతున్నారు, ముస్లిమ్స్ మేజర్గా, తర్వాత ఇతర బీసీ పిల్లలు కూడా డ్రాప్ అయిపోతున్నారు. ఏమనంటే వాళ్ళు కష్టజీవులు, శ్రమజీవులు, వాళ్ళకి మధ్యాహ్న భోజనం లేదు, అది ప్రొవైడ్ చేస్తే కానీ రారన్నారు. 15 మంది 16 మంది ఉండే పిల్లలు ఇప్పుడు దాదాపుగా ఓవర్ఫ్లో అయిపోయి స్థలం లేకపోతే ఇప్పుడు ఒక స్థలం కూడా కలెక్టర్ చెప్పి పక్క స్థలం తీసుకున్నాం. ఆ స్థలంలో ఒక భవనం ఏర్పాటు చేసి దాడ వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం కలిగేది. నేను పోయినప్పుడు నన్ను అడిగారు, ఫుల్ అయిపోయిన స్థలం కానీ తెలియదు, వాళ్ళ సిస్టమ్స్ తడితే కూడా కంప్యూటర్ యుగంలో పోవాలా, ఏఐ వచ్చేసింది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, మాకు సిస్టమ్స్ ఇవ్వమంటే నేను ఇచ్చాను పిల్లలకు. ఆ మిగతా పిల్లలు బీసీ పిల్లలు కూడా అడిగారు, సార్ మైనార్టీ మాకు ఒకటి కాలేజీలు ఉన్నాం, మాకు వచ్చి వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లంటే వాళ్ళు కూడా ఇచ్చారు సిస్టమ్ వేసుకోవాలి మన పిల్లలు. ఆ రకంగా ఈరోజు విద్యా విధానంలో కూడా ముందుకు ఆడపిల్లలు మగ పిల్లలు కానీ ఎక్కువగా వస్తున్నారు. 100% కూడా ఈరోజు మన పిల్లలు ఫుల్ఫిల్ అయినారు. లేకపోతే 16 మంది ఉన్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత ఇది కూడా మీకు చెప్పిన తర్వాత చాలా పేదవారు ముస్లిమ్స్. ఆడపిల్లలు పెద్ద చదువుకోకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏదో ఒక పని తగిలిస్తారు, కూలి నాలి పనికో, లేకుంటే ఇంట్లో పాకి పని చేయనికో, దుర్మార్గమైన పని చేయని పెట్టడం లేదు. ఇది ఆ పని చేస్తూ కూడా పాపం చదువుకుంటున్నారు. అది పెద్ద సంగతి. ఇది గతంలో చేశాము. ఇప్పుడు కర్నూలు ఉంది. కర్నూలు ఎప్పుడో 34 సంవత్సరాల క్రితమే ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేశాం. సాయంత్రం నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూర్చొని మాట్లాడా. కర్నూలులో కాంప్లెక్స్ కట్టించాం. నా ఉద్దేశం ఏమి, ఆడ వచ్చే ఆదాయంతో అక్కడ ఉండే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ భవిష్యత్తు బాగా చేయాలని ఆడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. 5% ఒగ్గబోర్డు కడుతున్నారు. 5% ఒగ్గబోర్డు కట్టడానికి కాదు కదా, వచ్చిన డబ్బును ఏం సద్వినియోగం చేస్తున్నారు. ఇక పని లేక కర్నూలు కట్టాము, నంద్యాల కట్టలేని. ఇప్పుడు కర్నూలు నంద్యాల జిల్లాకు అందరికీ హెడ్ క్వార్టరు. ఆ హెడ్ క్వార్టర్ వచ్చే ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే నా మయూనికి అర్థం కావడంలే. అట్లా కడపలో కట్టించే కాంప్లెక్స్ అదేమైపోతూ ఉందో. ఇప్పుడు మీకు తెలుసు కర్నూలులో దాదాపు నాకు తెలిసిన వరకు ప్రైవేటు వ్యక్తులకు ఎవరికైనా ఇస్తే అక్కడ చుట్టుపక్కల ప్రైవేట్ వ్యక్తులు అదే బాడీకి తీసుకుంటే కనీసం 7-8 లక్షల పైన వస్తుంది. ఆ బాడీలు ఎంత వస్తున్నాయి, అది కట్టిన కాన్సెప్ట్ ఏమైనా, అది ఎందుకు కట్టాము నేనాడా, ఏదో ఒకటి కర్నూలులో కట్టాలా, నేను మంత్రిగా ఉన్నప్పుడు గుర్తింపు ఉండాలా అని చెప్పి చేశాం. చేస్తే అది ఏమవుతుందో మీకు తెలుసు. అది ఎవరి చేతుల్లో ఉందో మీరు అట్టేటోళ్ళు అడిగేటోళ్ళు ఎంక్వైరీ చేయాలా. దట్ ఈస్ మెంట్ ఫర్ ది కమ్యూనిటీ. ఎవడో పొలిటికల్గా ఎవడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళు ఉండడం, దాని లెక్కలేదు పక్కలేదు. దానికోసం దాని షాదీఖానాల గురించి ఆలోచించాం. రూరల్లో షాదీఖానాలు ఉన్నాయి, సెమీ రూరల్లో షాదీఖానాలు కావాలంటారు. వాళ్ళకు ఆడ పాపులేషన్ ఉందా లేదా అనేది కూడా తెలియకపోతుంది, దానికి సద్వినియోగం అవుతుందా లేదా అని తెలియకపోతుంది. ఇప్పుడు నంద్యాలలో షాదీఖానా ఉంది, దాదాపుగా ఇప్పుడు కట్టాలంటే 2 కోట్ల పైన అవుతుంది. స్థలం అవుతుంది కొన్ని కోట్ల రూపాయలు. గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇచ్చాం, నేనే ఇచ్చా. బిల్డింగ్ కట్టాలని 2 కోట్లు అవుతుంది. దానికి ఎంత బాడీ తీసుకుంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయలు టెంట్ కూడా తీసుకోడు 5,000 రూపాయలు. దానికి 40,000 50,000 ఇస్తే దానికి ఆదాయం పెంచడానికి అది ఇచ్చింది. ఇది పెంచుతూ నీ కమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆలోచన ఉండాలా. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటే వాడు ఉండడం, తినడం, వెళ్ళిపోవడం ఈ పద్ధతి ఉంది. దానికోసం రూల్స్ కొంచెం రెగ్యులేషన్ మార్చాలనుకున్నాం. దీనికి నేను ఆ రోజుల్లోనే 40 సంవత్సరాల కింద దీనికి ఆన్సరబుల్ టు ఆర్డీఓ సార్ ఎంఆర్ఓ అంటే ఆశ. ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు, ఏదో కమ్యూనిటీది ఏమనుకుంటున్నారు వాళ్ళు సీరియస్గా చెప్పాలని చెప్పాం సెక్రటరీ గారికి. మరి సీరియస్గా తీసుకొని షాదీఖానా రాష్ట్రంలో కాబట్టి తెలంగాణ కలుపుకుంటే తెలంగాణలో కూడా మనం రివ్యూ చేశారండి ఏదో పని మీద పోయి. ఆడ అన్నీ నిలబడిపోయిన స్కీమ్స్, ఇదే స్కీమ్స్ అక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసిందే ఆడ కూడా నిలబడం. ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ వక్ఫ్ బోర్డు నుంచి కడతాము,
కట్టిన తర్వాత 5 ఏళ్ళు గుర్తుగా చేసిన తర్వాత పార్టీ మారితే ఇంకోటి పార్టీ ప్రెసిడెంట్ కావడం, వాడు ఎంజాయ్ చేయడం, అట్లా అయిపోయింది. అది సొంతానికి కాదు, కమ్యూనిటీ కోసం గడిగింది. కమ్యూనిటీలో అవేర్నెస్ రావాలి. అట్లా ఈ రకంగా మీరు అడుగుతున్నారు. కమ్యూనిటీ ఉండే పెద్దలందరూ ఇప్పుడు ఇక్కడ నిందాల ముస్లిం ఆర్గనైజేషన్ 60-70 ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరు ప్రాపర్టీస్ కాపాడాలా? మీరు సంఘటితం కావాలా? అందరూ కలిసి కట్టకపోయి పార్టీలు కావాలా? ఈరోజు ఏ పరిస్థితి ఉంది? ఇప్పుడు గుంటూరుది ఏదో గొడవ జరుగుతూ ఉంది. 5 మంది 71 acres నా దగ్గరికి వచ్చినారు. సార్ 71 ఎకరాలు కలెక్టర్ డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుందని. ఉమ్మడి యాక్ట్ ప్రకారం ఒక్కబోడు పవర్స్ లేవు, కలెక్టర్కి పవర్స్ ఉన్నాయి. ఏదేమైనా కానీ సరే విత్డ్రా చేపిస్తాము, మీరేం చేస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు మీకు ఒక్కబోడుకు ఆ స్థలం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు అట్లనే ఉంది. మీరేం చేస్తారా? డెవలప్మెంట్ చేయాలి కదా. మీరు వాళ్ళు తీసుకున్న తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకొని ఆ డబ్బు సరే ప్రభుత్వానికి ఇస్తాం, మాకు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు, మా పిల్లలకి ఎవరికైనా ఉపాధి ఎంత కలిగిస్తారు అని అడగాల. కానీ మా వాళ్ళకి ఉపాధి కావాలి కదా. నేను దాంట్లో అంత చూశాను. సచార కమిటీ కానీ, పుట్టస్వామి కానీ, గోపాలస్వామి కానీ, ఈ కమిషన్ రిపోర్ట్స్ అన్నీ చాలా దారుణంగా ఉండేవి. భారతదేశంలో దరిద్రంలో ఎవడూ లేరు. మళ్ళీ వాళ్ళకు ఉపాధి కలగాలి కదా. మేము స్థలం ఇస్తామా, ఖాళీగా ఉంది, మా పిల్లలకు 30%, 20% పాపులేషన్ బేస్గా డబల్ వాళ్ళకి ఉపాధి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళ బతుకుతారు బాగుంటుందని చెప్పాలి, అడగాల. అది వద్దు పొట్టిగలిగిపోతే ఎట్లా? ప్రతిదీ ఎప్పుడు డెవలప్ అవుతాం మనముగా? ఇప్పుడు మీరు మాట్లాడితే ఇంకా ఎవరు డెవలప్ కావు. మనం అన్నీ ఉంటాం. ఒకప్పుడు అసలు ఎట్లుండే ఎట్లనే ఉండే అని అక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల అలసత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నా కూడా అధికారుల అలసత్వం వల్ల నిర్వీర్యం అయిపోతుందనే విమర్శలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా మీరు గాడిలో పెడతారు సార్? అధికారుల వల్ల ఏమీ తప్పలేదు. అధికారులు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. జీవితం డెవలప్ చేయరు, కమ్యూనిటీ చెప్తే కదా. ఇప్పుడు షాదీఖాన్లు కావాలంటారు. ఇప్పుడు నంద్యాల షాదీఖానే కట్టాం, మళ్ళీ 90 లక్షలు కావాలని అడిగినాడు. ఏం చేస్తాడు? దానికి సంబంధించిన ఆస్తి ఉంది. ఆ ఆస్తులన్నీ ఎవడు వేసుకున్నాడు, వాళ్ళు తినేస్తారు. వారు దాన్ని డెవలప్ చేసి వచ్చిన డబ్బుతో బీద పిల్లలు పెళ్ళిళ్ళు చేయండి, ఏదైనా కార్యక్రమం చేయండి. లేకుంటే వేరే దాని కాన్సెప్ట్ ఏముందో, మనకు మంచి వర్క్ ఏముంటుందో దాన్ని ఫాలో కాండి. పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తారు మీరు? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పేదరిక నిర్మూలన అని చెప్పింది. ఇంకా పేదరిక నిర్మూలన 60 సంవత్సరాలు అయిపోతాను కూడా. నేను కూడా దాదాపుగా పొలిటికల్గా 67 నుంచి తిరుగుతూ ఉండా. ఆ ఫ్యామిలీ ఉన్నప్పటి నుంచి ఆ పేదరిక నిర్మూలన చూస్తున్నాం. పేదరిక మన వల్ల నిర్మూలం కాదు, కానీ పేదరిక పెరిగిపోతూ ఉంది. దానికి కారణం ఎవరు? మనమే. మన సొసైటీలో మనం అభివృద్ధి చెందాలంటే మనమంతా సంఘటితం కావాలా. ఒక విషయానికి వచ్చింది, అదే చెప్తాను. గుంటూరు విషయం వచ్చినప్పుడు నేను అడిగాను, నా దగ్గరికి వస్తే మనం ఏం చేద్దాము, నేను మీకు ఖాళీ మళ్ళీ సార్ చెప్పి వాపస్ చూపిస్తాను, నువ్వేం చేస్తావు ఇమీడియట్ చెప్పాను. మళ్ళీ కూడా ఇప్పుడు ఉండే ఆస్తులన్నీ ఆక్రమించుకున్నారు. ఉండే 62,000 ఎకరాల్లో 62,000 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 32,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. మిగతావి కోర్టులో ఉన్నాయి. మిగిలింది 11,000 ఎకరాలు. ఆ 11,000 ఎకరాలు లెక్కలు మాత్రం 11,000 ఎకరాలు ఉన్నాయి. అది ఎవరి కంట్రోల్ ఉన్నాయి? నా పొలం 10 ఎకరాలు ఉంటే 5 సెంట్లు ఉంటే 10 సెంట్లు ఉంటే 20 సెంట్లు 2 మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. దీనికి దిక్కేవుడు? ఇదే కాదు, ఎండోమెంట్ పరిస్థితి అది ఉంది, గవర్నమెంట్ స్థలాల పరిస్థితి ఉంది, మరి ఒక్కబోటి స్థలాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 32,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. అదే ఇండ్లు వచ్చేసినాయి, రోడ్లు వచ్చేసినాయి, అన్నీ గృహ నిర్మాణాలు వచ్చేసినాయి, అన్నీ ఇళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఎందాలో చూసుకుంటే ఎన్నో ఇళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఎట్లా ఖాళీ చేయాలంటే పోని మా ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళు లేరు, ఆ ఇచ్చినవి కూడా వాళ్ళు అమ్ముకొని పోతారు. ఎందుకంటే పేదరికి అవసరం ఉంది. వానికి 2-3 బిడ్డలు ఉన్నారు, పెళ్లి చేయాలా, ఈయనకి ఆదాయం లేదు. ఈయనకి ఏం చేస్తాడు? మనం ఇచ్చిన పట్టాలు కూడా అమ్ముకుంటారు. 40% నందమూరి నగర్లో పొన్నాపురం కాలనీ ముస్లిమ్స్కి ఇచ్చాను నేను. రాష్ట్రం అంతా జీవో కూడా ఇప్పించాను ఎన్టీ రామారావుతో, చంద్రబాబు నాయుడుతో 10% కంపల్సరీ ఇవ్వాలని. 10% కన్నా పాపులేషన్ ముస్లిమ్స్ తక్కువ ఉంటే కొన్ని 2-3 జిల్లాలు ఎక్స్క్లూడ్ చేసాం, విజయనగరం అండ్ శ్రీకాకుళం. మిగతా జిల్లాలు 10% ముస్లిమ్స్కి ఇవ్వాలన్నాం. ముస్లిం ఉండే కాడ వాళ్ళు ఇష్టం అన్నాం. ఎన్ని ఇచ్చినాం నందమూరి నగర్లో? ఫ్యాక్ట్ నేను 40 ఏంటి చూడ, ఒకరి ముందే ఎంతమంది కూడా సర్వే చేయమను. అదే నమ్ముకుని మరి మళ్ళీ ప్లాటాలు కావాలా ఫరూక్ అని అంటున్నారు. వీరి సద్దం ఉంది. ఇల్లు టిట్కో ఇల్లు ఇస్తామంటే పోమంటున్నారు. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లే. టిట్కో ఇల్లు అమ్మడానికి లేదు కదా. పట్టాలు కావాలంటారు. పట్టాలు కావాలంటే పట్టాలు ఆడ ఇల్లు కట్టుకుంటారంటే కట్టుకోరు. కాబట్టి పేదరికం అనేది చెడ్డది, అందులో సందేహం లేదు. వాళ్ళు అవసరాలు ఉన్నాయి, అమ్ముకుంటారు. కానీ మనం అప్పుడు బాగుపడాలా. ఎడ్యుకేషన్ వస్తేనే ఏదన్నా, ఎడ్యుకేషన్ రాకపోతే కాదు.
నేను ఇస్తావా జరిగింది చూస్తే కదా.